నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఐఆర్జీసీ భీకర దాడులు. ఒక చుక్క చమురు కూడా హర్ముజ్ దాటనేమో ఇరాన్ శబదం. మరి చమురు నౌకలపై పేలుళ్ళు, కువైట్ ప్లాంట్లు బగ్గు, 90 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్, గల్ఫ్ దేశాల్లో చెలరేగిన మంటలు. ప్రపంచానికి చమురు గండం తప్పదా? గ్లోబల్ ఎనర్జీ వార్, ఎక్కడి నౌకలు అక్కడే, అంగుళం కూడా కదలలేని స్థితి. ప్రపంచ చమురు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి ఇప్పుడు భగభగా మండుతుంది. అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ప్రతీకార దాడులు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే మహా ఆయిల్ వార్గా రూపాంతరం చెందాయి. మా హెచ్చరికలకు ఖాతరు చేయకపోతే హర్ముజ్ జలసంధి దాటి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్ళనేమో అంటూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ విసిరిన సవాల్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. చెప్పడమే కాకుండా హర్ముజ్ మీదుపై వెళ్తున్న 2 భారీ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఐఆర్జీసీ భీకర దాడులు జరిపింది. ఆ నౌకల్లో భారీ పేలుళ్లు సంభవించి సముద్రం నడిబొడ్డున కదలలేని స్థితిలో ఉండిపోయాయి. మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యం ఇరాన్పై విరుచుకుపడింది. అసలు హర్ముజ్ వద్ద ఏం జరుగుతుంది? గల్ఫ్ దేశాల్లో చెలరేగిన ఈ రక్తాసిక్త పోరులో చమురు ధరలు ఎందుకు బగ్గుమంటున్నాయి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురులో దాదాపు 5వ వంతు ప్రయాణించే ఏకైక కీలక మార్గం హర్ముజ్ జలసంధి. ఇప్పుడు ఈ ఊహాత్మక సముద్ర మార్గమే అమెరికా ఇరాన్ యుద్ధానికి ప్రధాన వేదికగా మారింది. తమ హెచ్చరికలను ధిక్కరించి హర్ముజ్ మీదుగా పయనిస్తున్న 2 భారీ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఐఆర్జీసీ దళాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఆ దాడికి నౌకల్లో భయంకరమైన పేలుడు సంభవించింది. సముద్రంలో కదలలేని స్థితిలో కూరుకుపోయింది. అగ్రరాజ్యం అమెరికా తన దురాక్రమణ నిలిపివేసే వరకు, తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించే వరకు ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా హర్ముజ్ దాటదు అంటూ ఐఆర్జీసీ హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ దాడులు కేవలం సముద్ర మార్గానికి పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న మిగతా దేశాలకు కూడా ఈ మంటలు వేగంగానే వ్యాపిస్తున్నాయి. ఇటు పశ్చిమాసియాలో దద్దరిల్లుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇవాళ బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర ఏకంగా $90 చేరుకుంది. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ద్రవ్యోల్బణానికి, పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని తెల్లవారుజామునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరిందని వైట్ హౌస్ రక్షణ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. ఇక ఈ యుద్ధం గల్ఫ్ దేశాలను ఏ విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో చెప్పడానికి కువైట్లో జరిగిన తాజా ఘటనే సాక్ష్యం. కువైట్లోని అత్యంత కీలకమైన అల్ సుబియా పవర్ జనరేషన్ మరియు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్పై టెహ్రాన్ వైమానిక దాడులు చేసిందనే వార్తలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ దాడి వల్ల ప్లాంట్లో భారీగా మంటలు చెలరేగిన దృశ్యాలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ ప్లాంట్పై జరిగింది ఇరాన్ నేరుగా జరిపిన దాడి అని ఒకవైపు ప్రచారం సాగుతుండగా, క్షేత్రస్థాయి ఆధారాలు మరియు ఫ్యాక్ట్ చెక్ విశ్లేషణల ప్రకారం ఇవి డ్రోన్ శకలాల పడడం వల్ల జరిగిన ప్రమాదమా, లేక ఉద్దేశపూర్వకంగా దాడి అనే దానిపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గల్ఫ్ దేశాల నీటి విద్యుత్ వ్యవస్థలపై దాడులు జరగడం పశ్చిమాసియాలో ముడిపెన్నడూ లేనంతగా భయాందోళనను నెట్టివేస్తుంది. తన సైనికుల మరణాలను, చమురు నౌకలపై దాడులను అమెరికా ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో పెంటగాన్ అత్యంత కఠినమైన ప్రతీకార చర్యలకు దిగింది. తెల్లవారుజామున ఇరాన్లోని వ్యూహాత్మక మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఐఆర్టీసీ క్షిపణి లాంచ్ ప్యాడ్లే లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. మాపై దాడి చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతాం అంటూ ట్రంప్ రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అమెరికా చేసిన ఈ శక్తివంతమైన దాడులతో టెహ్రాన్ వైపు కూడా భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు అమెరికా సైనిక శక్తి, మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి నిరోధక శక్తి. ఈ రెండింటి మధ్య నలుగుతున్నది మాత్రం సామాన్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థే. హర్ముజ్ జలసంధి కనుక పూర్తిగా మూతపడితే ఆసియా, ఐరోపా దేశాలకు చమురు సరఫరా స్తంభించిపోతుంది. భారత్ సహా పలు దేశాలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా తమ దురాక్రమణ కొనసాగిస్తున్నంతకాలం ప్రతీకార దాడులు ఆగవని ఇరాన్ స్పష్టం చేస్తుంటే, ఇరాన్ ఉగ్రవాద ధోరణి అణచివేస్తామని అమెరికా హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కథనాలు, కువైట్ ప్లాంట్లపై దాడుల విజువల్స్ గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులకు, వ్యాపార వర్గాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో
మోగుతున్న ఈ యుద్ధబేరి కేవలం అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణగానే మిగిలిపోతుందా, లేక ప్రపంచాన్ని కోలుకోలేని ఇంధన సంక్షోభంలోకి తోసివేస్తుందా అన్నది రాబోయే కొద్ది గంటల్లోనే తేలాల్సి ఉంది. ఇక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $90 చేరడం, హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరగడం గ్లోబల్ ఎమర్జెన్సీకి దారితీస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇరాన్ తన హెచ్చరికలను ఎంతవరకు అమలు చేస్తుంది, వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 9 న్యూస్.